అందరికీ నమస్కారం. మెజారిటీ సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని, జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నాడని తెలియజేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ప్రజల తాలూకా నాడి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ ఎగ్జిట్ పోల్స్ నిరూపించాయి. ప్రభుత్వం తాలూకా పనితీరుని స్పష్టం చేసిన విషయం మనం చూసాం. ఎందుకంటే ఈరోజు 87% కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లబ్ధి పొందడం జరిగింది. ముఖ్యంగా మహిళలు అత్యధికంగా లబ్ధి పొందారు. పెట్టిన ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళల పేరున పెడుతూ వాళ్ళకి అగ్రతాంబూలం ఇస్తూ ఒక మహిళా పక్షపాత ప్రభుత్వంగా జగనన్న తన 5 ఏళ్లు పరిపాలించడం జరిగింది. దానివల్ల ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, జగనన్నని ముఖ్యమంత్రిగా నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి అని ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు అనే విషయం ఈ ఎగ్జిట్ పోల్స్ ద్వారా తేటతెల్లమైన విషయం మనందరము చూసాము. రానున్న కౌంటింగ్లో ఈ ఎగ్జిట్ పోల్స్ కంటే ఎగ్జాక్ట్ పోల్స్లో మరిన్ని ఎక్కువ సీట్స్ వస్తాయని మేము ఘంటాపథంగా తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకంటే జగనన్న ముందు నుంచి కూడా మహిళా పక్షపాత ప్రభుత్వాన్ని నడిపిన విషయం మనందరం చూసాం. అలాగే బడుగు బలహీన వర్గాలకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకి అగ్రతాంబూలం ఇస్తూ తన 5 ఏళ్ల పరిపాలన సాగించారు. ఒకప్పుడు తీసుకుంటే ఒక సర్టిఫికేట్ కావాలంటే నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి. ఈరోజు కేవలం అప్లై చేసిన 1 డేలో సర్టిఫికేట్స్ ఇంటికి వచ్చేట్టుగా జగనన్న ఒక పారదర్శకమైన పాలన, రూపాయి అవినీతి లేని పాలనని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకారం చుట్టిన విషయం మనందరం చూసాం. దేశ చరిత్రలో ఎక్కడా లేనట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా సంక్షేమ పథకాలన్నీ నేరుగా ప్రజల అకౌంట్లోకే వెళ్ళేట్టుగా డీబీటీ పద్ధతిని ప్రవేశపెట్టి ఈరోజు 2,70,000 కోట్ల రూపాయలని ప్రజల అకౌంట్లో వేసిన సంగతి ప్రజలందరూ మర్చిపోలేదు. వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేసుకోవాలి. ఇలాంటి చక్కటి పరిపాలన మళ్ళీ మాకు కావాలి అని చెప్పేసి ఏకపక్షంగా ఈరోజు ఓటేశారు. అలాగే తీసుకుంటే పురుషులు, మహిళలు కలిపి మహిళలు 65% పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారనే విషయం ఈ ఎగ్జిట్ పోల్స్లో చెప్పడం జరిగింది. అలాగే పురుషులు 45% వేశారు. ఓవరాల్గా 55% ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడింది అనే విషయం ఎగ్జిట్ పోల్స్లో తేటతెల్లమైంది. సో గతంలో 50.5% ఓటింగ్కే 151 సీట్లు వస్తే ఇప్పుడు 55% ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఫ్యాన్ గుర్తుకి పడడం వలన ఈసారి ఖచ్చితంగా 151 కంటే ఎక్కువ సీట్లు రాబోతున్నాయి అనే విషయాన్ని నిరూపించబడింది. ఖచ్చితంగా కౌంటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ భారీ మెజారిటీతో గెలవబోతూ ఉంది. జగనన్న తన 5 ఏళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి చేపట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ చూడని అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా చూశారు. కడుపులో ఉన్న బిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. ఈరోజు తీసుకుంటే పోషణ, సంపూర్ణ పోషణ కడుపులో బిడ్డకి అందిస్తూ, అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలకు అమ్మఒడి పథకాన్ని అందిస్తూ, అలాగే కళాశాలలకు గ్రాడ్యుయేషన్ చదివే పిల్లలకు జగనన్న విద్యా దీవెన అందిస్తూ, అలాగే వసతి దీవెన మహిళల పేరునే అందిస్తూ, అలాగే తీసుకుంటే పెన్షన్స్ ఇస్తూ, అలాగే 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, అది కూడా మహిళల పేరునిస్తూ. 22 లక్షల ఇల్లు కట్టించారు జగనన్న, అది కూడా మహిళల పేరునిస్తూ. మహిళలకే అగ్రతాంబూలం ఇవ్వడమే కాకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు, మహిళలకు రిజర్వేషన్స్ 50% నామినేటెడ్ పదవుల్లో, నామినేటెడ్ వర్క్స్లో కల్పిస్తూ ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేయడం జరిగింది. అలాగైతే ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ సామ్రాజ్యాన్ని జగనన్న సృష్టించారు. అసలు విద్యకైనా, వైద్యానికైనా, వ్యవసాయ రంగానికైనా జగనన్న ఆ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు గతంలో ఎన్నడూ ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదు. అందువలనే రాష్ట్ర ప్రజలందరూ ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని భావించడం వల్లనే దీన్ని ముందుగానే తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు అతను కూటమి కట్టి జనసేన, బీజేపీలతో కలిపి కూటమి కట్టడం జరిగింది. కానీ మనం చూసాం
చంద్రబాబు నాయుడు గారు మేము ఏం చేస్తామో చెప్పి ఎన్నికలకు రాలేదు. అతను ఎంతసేపు జగనన్నని విమర్శిస్తూ వచ్చారు. కానీ ఒక దమ్మున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మేలు జరిగితేనా ఓటేయండి అని చెప్పి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా నమ్మడం జరిగింది. ఎందుకంటే అతను చేసిన మేలు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది.